తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. ఆయన రాజీనామా చేయడం, దానిని క్షణాల్లో ఆమోదించడం చర్చనీయాంశమవుతోంది. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జీవీ రెడ్డి రాజీనామా వెనుక జరిగిన రాజకీయం ఏంటి? పదవితో పాటు పార్టీకి కూడా దూరం అవ్వడానికి గల కారణాలేంటి? వాచ్ దిస్. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి నిర్ణయం కూటమి ప్రభుత్వంలో కలకలం రేపింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో టీడీపీ సభ్యత్వానికి జాతీయ అధికార ప్రతినిధి హోదాకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై ఉంచిన విశ్వాసానికి కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. లాయర్గా తన వృత్తిని కొనసాగిస్తారని ఆయన ప్రకటించారు. జీవీ రెడ్డి రాజీనామాను కూడా ప్రభుత్వం ఆలోచించకుండా ఆమోదం తెలపడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వైసీపీలో పనిచేసిన జీవీ రెడ్డి అక్కడ సరైన గౌరవం లభించకపోవడంతో టీడీపీలో చేరారు. ఆయనకు మంచి వాగ్దాటి ఉండటంతో జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. టీవీ చర్చల్లో ధాటిగా టీడీపీని సమర్థిస్తూ వైసీపీ తీరును ఎండగట్టేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు తెలుగుదేశం పార్టీ వాయిస్ ను చాలా బలంగా ఆయన వినిపించారు. నారా లోకేష్ కు జీవీ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు కూడా. ఈ క్రమంలోనే గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవీ రెడ్డిని నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. ఫైబర్ నెట్ డబ్బులు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు మళ్లించారని కేసులు పెట్టారు. ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీసే క్రమంలో ఫైబర్ నెట్ అధికారులతో కోల్డ్ వార్ మొదలై జీవీ రెడ్డి ఎండీ దినేష్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా 600 మంది సానుభూతి పరులను నియమించారని జీవీ రెడ్డి గుర్తించగా వారిని తొలగించారు. అయితే తొలగించి 3 నెలలైనా ఎండీ దినేష్ కుమార్ రిలీవ్ చేయకపోవడంతో వారికి జీతాలు అంది ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం ఏర్పడుతోందని చెప్పి డైరెక్ట్ గా ఎండీని టార్గెట్ చేశారు. అంతేకాదు ఎండీ నిర్వాకం వల్ల ఫైబర్ నెట్ కు 350 కోట్ల పరిహారం కట్టాల్సిన అవసరం ఏర్పడిందని, ఆయనపై రాజద్రోహం కేసు పెట్టాలంటూ ప్రెస్ మీట్ లో జీవీ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణతో గొడవ ముదిరి ఈ పంచాయతీ సీఎం వద్దకు చేరింది. ఐఏఎస్లపై రాజద్రోహం పదం వాడడంతో అధికారులంతా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయతీ నేపథ్యంలో శనివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును జీవీ రెడ్డి కలిశారు. ఫైబర్ నెట్ లో జరుగుతున్న వ్యవహారాలపై సీఎంకు వివరణ ఇవ్వగా ఆయన మందలించినట్టు సమాచారం. వీటికి తోడు ఈ అంశంతో సీఎంఓ అధికారులు కూడా ఉన్నారని జీవీ రెడ్డి పార్టీ నాయకుల దగ్గర చెప్పగా అవి కూడా సీఎం చెవికి చేరడంతో దానిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. ఏమైనా ఉంటే తనతో మాట్లాడాలి, కానీ మీడియా సమావేశాలు పెట్టి తగదని కాస్త గట్టిగానే జీవీ రెడ్డిని చంద్రబాబు హెచ్చరించారు. అలాగే ఆరోపణలు చేసిన అధికారులతోనే తిరిగి పనిచేయాలని సూచించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. జీవీ రెడ్డి రాజీనామా తర్వాత ఏపీ ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించింది. ఆయనను బదిలీ చేయాలంటూ జీవీ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడమే రాజీనామాకు దారితీసినట్లుగా చెప్తున్నారు. జీవీ రెడ్డి రాజీనామాపై పునరాలోచించుకోవాలని అధిష్టానం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, లేకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.